ఈ ఏడాది వర్షాకాల వరదల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు తెలంగాణ మున్సిపల్ శాఖ స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్. జూన్ 9న అనుకోకుండా భారీ వర్షం కురవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయిందన్నారు. ఆ తర్వాత అధికారులంతా అప్రమత్తంగా వ్యవహరించారని తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న రోజుల్లో ఐటీ కంపెనీలు సెలవు లేదా వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలి అన్నారు జయేష్ రంజన్. ఆ రోజుల్లో ఉద్యోగులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను వినియోగించాలన్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరానికి సంబంధించి ప్రభుత్వం ఈ వర్షాకాలానికి సంబంధించి స్పెషల్ ఫోకస్ చేసింది. వర్షాలకు సంబంధించిన వరదలు అట్లాగే మిగతా అంశాలపైన ఎప్పటికప్పుడు ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మున్సిపల్ శాఖ స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, గతంలో ముఖ్యమంత్రి దగ్గర రివ్యూ అయింది హైదరాబాద్ విషయంలో. హైదరాబాద్ మహానగరం 3 కమిషనరేట్లకు సంబంధించిన విషయంలో చాలా స్పెషల్గా ఫోకస్ చేశారు. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు వర్షాలకు సంబంధించి? సో మనందరికీ తెలుసు, ఈ నెల 9వ తేదీ మనకు అనుకోకుండా చాలా భారీ వర్షం పడింది. ముఖ్యమంత్రి గారు ఇంకా ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. దట్ సపోజ్ అనుకోకుండా ఫోర్కాస్ట్ మానిటర్ చేస్తూ ఉంటాము, కానీ అనుకోకుండా ఎక్కడైనా భారీ వర్షం పడడం మొదలైతే దాని తర్వాత మనుషుల్ని తరలించడం వాళ్ళ ద్వారా ఇవన్నీ సాధ్యం అవ్వదు. ఎందుకంటే అప్పటికే అక్కడ నీటి నిల్వ అయిపోవచ్చు, ట్రాఫిక్ అంతా ఆగిపోవడం అయిపోవచ్చు. సో ఆయన ఒక మంచి సలహా ఏమి ఇచ్చారు అంటే ప్రీ పొజిషనింగ్, ముందుగానే ఎక్కడ ఇంజనీరింగ్ వర్క్స్ వలన కూడా కొన్ని అనివార్య పరిస్థితుల్లో నీటి నిల్వ ఖచ్చితంగా అక్కడ ఉంటుంది, వెంటనే నీళ్ళు బయటికి పోదు. అట్లాంటి దగ్గర మన మనుషుల్ని ముందుగానే పెట్టాలి. మనకు ప్రతిరోజు ఒక ఫోర్కాస్ట్ ఉంటుంది అండ్ చాలా యాప్స్ ఉన్నాయి. కొన్ని యాప్స్లో ఏ సమయంలో ఎంత శాతం రెయిన్ పడే పరిస్థితి ఉందో అట్లాంటి వివరాలు కూడా చెప్తారు. సో ఒక సలహా ఏమి ఇచ్చాము అంటే మనము ప్రతిరోజు ఉదయం లేవగానే మనము యాప్లో వర్ష పరిస్థితి ఎట్లా ఉందో, ప్రొబాబిలిటీ ఎట్లా ఉంది అది చూసుకొని, సపోజ్ భారీ వర్షం పడే ఏదైనా అవకాశం అవుతూ ఉంటే ఆ కంపెనీస్ ఆ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించడం. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినా కూడా కొంతమంది ఖచ్చితంగా ఆఫీస్కి రావాల్సిందే. అంటే ఏ ఐటీ కంపెనీ ఉన్నా మొత్తం ఆఫీస్ క్లోజ్ చేసేసి పని చేసే పరిస్థితులు ఎవరు ఉండరు. సో స్కెలెటల్ స్టాఫ్ అంటారు. సో అనుకోండి, స్కెలెటల్ స్టాఫ్ని మీరు పిలవాల్సిందే. సో వాళ్ళు వ్యక్తిగత వాహనంలో వచ్చే బదులు వాళ్ళందరి కోసం మనము పూలింగ్ ద్వారా కార్ కావచ్చు, వ్యాన్ కావచ్చు, పూలింగ్ మనము ప్రక్రియని అమల్లోకి తీసుకువస్తాము. తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మనకు ఎంతైనా వర్షం పడినా మెట్రో, ఎంఎంటీఎస్ అవన్నీ సామాన్యంగా నడుస్తూ ఉంటుంది. బట్ అవి ఎక్కువ వాడుకోవడంలో లేకపోవడానికి ఒక కారణం ఏముంది అంటే ఆఫీస్ నుంచి మెట్రోకి రావడం, లేకపోతే మెట్రో నుంచి ఆఫీస్కి వెళ్ళడం, ఎంఎంటీఎస్ నుంచి ఆఫీస్కి వెళ్ళడం అట్లాంటి కొంత అసౌకర్యంగా ఉంటుంది. సో మేము ఇంకా ఒకటి కూడా ఆలోచించాము. దట్ ఆ రోజు ఎప్పుడైనా వర్షం పడే పరిస్థితి ఉన్నట్టుగా ఉంటే కొంతమంది మాత్రమే రావాలి, వాళ్ళు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వస్తూ ఉన్నారు. ఆ రోజు మా వైపు నుంచి మేము కొన్ని మన లార్జ్ ఆటోస్ ఉంటాయి, మినీ వ్యాన్స్ ఉంటాయి, ఒక షటిల్ మాదిరిగా మేము పెడతాము అండ్ దాన్ని ఉచితంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్యాసింజర్స్కి ఇస్తాము. మెట్రో దగ్గర దిగి ఎవరైనా ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఈ షటిల్ వాహనాల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళు ప్రయాణం చేయవచ్చు. మీరు చెప్తున్నారు, సీఎం గారు చెప్పారు, వర్షాలు పడినప్పుడు వరదలు వచ్చినప్పుడు డెఫినెట్గా గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గ్రౌండ్లోకి వెళ్ళాలి, రోడ్ల మీదకి వెళ్ళాలి, పర్యవేక్షించాలి. అది కొంత జరగట్లేదు క్షేత్రస్థాయిలో అనేది, గ్రౌండ్ లెవెల్లో అది జరగట్లేదు. 3 కార్పొరేషన్స్లో కూడా ఆ ఇష్యూ ఉంది. సో దాన్ని ఎట్లా చేస్తారు? సిబ్బందికి ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు? ఎట్లాంటి చర్యలు ఉంటాయి వీటిని? అంటే 9వ తేదీ ఏ రోజు మొదటి రోజు వర్షం పడిందో అంటే ఆఫ్కోర్స్ పోలీస్ అధికారులు, ట్రాఫిక్ అధికారులు, మున్సిపల్ అధికారులు, హైడ్రా అధికారులు, ఈ 4 వర్గానికి సంబంధించిన అధికారులు స్పాట్ దగ్గర ఉండాలి. బట్ అకస్మాత్తుగా వర్షం రావడము, అదేవిధంగా అదే రోజు సెన్సస్ పనికి అది లాస్ట్ రోజు ఉండేది. మరుసటి రోజు ఉదయానికి ఆ పోర్టల్ క్లోజ్ అయిపోయింది 10వ తేదీ. సో 9వ తేదీ లాస్ట్లో ఎవరైనా సెన్సస్ వివరాలు అవి అన్నీ నమోదు చేశారో వాటన్నిటిని ఫీడ్ చేయడంలో కూడా దానికి ఏం మినహాయింపు లేదు. ఆ రోజు చేయకపోతే ఎంతోమంది జనాభా ఈ లెక్క కిందే మనము చూపించుకోలేము. సో అది కూడా కొంతవరకు తప్పే. కాబట్టి అట్లాంటి పరిస్థితి రావడం, బట్ దాని తర్వాత కూడా 2 సార్లు వర్షం పడినాయి. బట్ ఆ సమయంలో అందరూ ముస్తాబుగానే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గారు, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఏది మనము భారత్ ఫ్యూచర్ సిటీ చేస్తూ ఉన్నామో, గతంలో జరిగిన లోపాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేయడము, సిటీతో దాన్ని అనుసంధానం చేయడము, ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే పని చేసే సదుపాయం కూడా అక్కడే కల్పించడము, అన్ని వర్గానికి సంబంధించిన వసతులు, హౌసింగు, వాళ్ళకి కావాల్సిన వైద్యము, విద్య అన్నీ ఒకే దగ్గర అందించడం, ఈ రూపంలో ఫ్యూచర్ సిటీ వస్తూ ఉంది. అండ్ ఈ ఫ్యూచర్ సిటీ కొంత స్టేబుల్ అయ్యాక మిగతా 3 దిశల్లో కూడా, అంటే ఇది మనకు సౌత్
ఈస్ట్లో ఉంది, బట్ నార్త్లో, వెస్ట్లో, ఈస్ట్లో కూడా ఇంకా మీరు తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ చదివితే ఇట్లాంటి ఇంకా 5 ఫ్యూచర్ మన శాటిలైట్ టౌన్షిప్స్ ప్రణాళిక 2047 వరకు ఉంది. సో ఇదే సమాధానం. క్యూర్ యాప్కి సంబంధించి లాంచ్ చేశారు. సో ఎట్లా ఉండబోతుంది, దీనివల్ల ఎట్లా ఉండబోతుంది? సిటిజన్స్కి ఒక పక్క సౌకర్యం ఇవ్వాలి, ప్లస్ అన్ని శాఖలకి కరెక్ట్గా అన్ని బిల్స్ వస్తూ ఉన్నాయా లేదా అది కూడా ఒక లెక్కగా పర్ఫెక్ట్గా చేయడానికి ఒక కామన్ పోర్టల్ పెట్టాము. దాన్ని క్యూర్ 1 అనే పేరు పెట్టి దాని వెనక టెక్నాలజీ ఉంటుంది. సో అది మన గౌరవ ముఖ్యమంత్రి గారు లాంఛనంగా ప్రారంభించారు. గతంలో ఇంకొక యాప్ నడుస్తూ ఉంది, దాన్ని మై క్యూర్ అంటారు. దాంట్లో ఎక్కువగా గ్రీవాన్స్ చెప్పడము, సపోజ్ ఎక్కడో ఫుట్పాత్లో ఏదో మన బ్రేక్ అయిందో, రోడ్లో పాట్ హోల్ వచ్చింది, ఏదో కరెంట్ రావట్లేదు, ఇట్లాంటి ఏదైనా గ్రీవాన్స్ ఉంటే అది నమోదు చేయాలి. సో ఈ రెండుటిని మేము మార్చేస్తున్నాము. ఫోర్కాస్ట్ బట్టి మీ కంపెనీస్ ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటిస్తూ ఉంటే మీరు కూడా డిమాండ్ చేయండి అండ్ మీరు కూడా దాంట్లో పాల్గొండి. రెండవది, ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ఆఫీస్కి వెళ్ళాల్సిందిగా ఉంటే పూల్డ్ వెహికల్, అంటే ఒకరే సింగిల్ డ్రైవ్గా ఒక పెద్ద కార్ని తీసుకువెళ్ళి మొత్తం రోడ్ జామ్ చేసుకుంటూ పోవడంలో ఏమీ తెలివి ఏం లేదు. అండ్ సాధ్యం వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, మెట్రో, ఎంఎంటీఎస్ వాడండి. చాలామందికి అక్కడ నుంచి ఆఫీస్కి ఎలా అనే ప్రశ్న ఉంటే మేము ఫ్రీ సర్వీస్, షటిల్ సర్వీస్ పెడుతున్నాము. అండ్ అదేవిధంగా మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ స్కూల్లో కూడా, వాళ్ళ స్కూల్ యజమానులకి కూడా ఇవన్నీ చెప్పడం జరిగింది. దట్ ఆ రోజు మీరు స్కూల్ని, అంటే వర్షపాతం ఏ సమయంలో వచ్చినట్టుగా ఉందో దానికి 2 hours ముందే మీరు హాలిడే ఇచ్చేసి, కంటిన్యూస్గా రెయిన్స్ పడదు ఈ సంవత్సరం. ఎట్లయినా ఫోర్కాస్ట్ ఓవరాల్గా మాన్సూన్ ఫోర్కాస్ట్ చూస్తే కొంచెం వీక్ ఉన్నట్టుగా ఉంది. అయినా కొన్ని రోజులు ఖచ్చితంగా భారీ వర్షాలు పడతాయి. సో కొన్ని రోజు ఇట్లాంటివి మనము ఓపికతో సహకరించుకోగలిగితే అందరికీ మేలు జరుగుతుంది. వర్షాలు పడిన తర్వాత చేపట్టే చర్యల కంటే కూడా వర్షాలు పడే ముందు వాటన్నింటినీ బాగు చేసి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా హైదరాబాద్ మహానగర ప్రజలకు సేవలు అందించిన లక్ష్యమని విజయశ్రంజన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో కలిసి ప్రభాకర్, TV9.